హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా మొదటి వీడియో ఫ్రెండ్స్. నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. చాలామందికి బీట్రూట్ తినడం ఇష్టం ఉండదు కదా, అందులో మా పిల్లలు కూడా ఒకటి ఫ్రెండ్స్. మా పిల్లలకి ఇష్టం ఉండదు. వాళ్ళ కోసమనే నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నూనెలో బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా నూనెలో మగ్గనియాలి. మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బీట్రూట్ ముక్కలను మంచిగా నూనెలో బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత అది నూనెలో బాగా ఉడకబెట్టాలి కదా ఫ్రెండ్స్. అందుకని మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ 2-3 సార్లు కలుపుకోవాలి. బాగా బాండి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ తర్వాత బీట్రూట్ ముక్కలు మెత్తపడ్డాక తగినంత కారం, బీట్రూట్ ముక్కలు నూనెలో మెత్తగా ఉడికిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని తర్వాత కలుపుకొని బాండికి అంటుకోకుండా కారం ఉడికే వరకు కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. కస్తూరి మేతి ఆప్షనలే ఫ్రెండ్స్. మీతో ఉంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. తర్వాత ఉడికిన తర్వాత దించుకొని చపాతీ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.